అయితే ఏపీ పోలీసులు చేస్తున్న దాని గురించి అట్లాగే ఇప్పుడు కొత్తగా ఒక ప్రాపగండా స్టార్ట్ అయింది. అసలు కేవీఆర్ జర్నలిస్టేనా, జర్నలిస్ట్ అనేటోడు అట్లా ప్రశ్నిస్తాడా అని సోషల్ మీడియాలో ఎవరైతే టీడీపీ ప్రో జర్నలిస్టులు ఉంటారో వాళ్ళు మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళు మాట్లాడితే మనం వేరే అనుకోవచ్చు, కానీ టీడీపీ ప్రో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా అసలు వెంకట్రామరెడ్డి జర్నలిస్టేనా అని చెప్పి ఒక కొత్త చర్చ ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఇదంతా కూడా నడుస్తూ ఉన్నారు. వాస్తవానికి మరి జర్నలిజం అంటే ఏంటిది? జర్నలిజం అంటే ఇగో ఈయన ఉంటాడు పెద్ద మనిషి, వినిపిస్తాం మీకు. ఆ పెద్ద మనిషిలాగా భజన చేయడం అదే జర్నలిజమా? ఆ టీ5లో సాంబశివరావు అని ఉంటాడు, ఆయన ఒకటి రెండు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి బాగా, అవి చూపిస్తాం మీకు. మీకు ఎక్కువ అవసరం లేదు సార్, ఒక్క క్షణం ఆలోచిస్తే మొత్తం మారిపోతుంది. అంత నిష్ఠాతులు మీరు. మీకు ప్రశాంత్ కిషోర్ లేకపోతే ఇంకొకరు అక్కర్లేదు సార్. మీలో 1,00,000 మంది ప్రశాంత్ కిషోర్లు ఉన్నారు, 1,00,000 మంది విశ్లేషకులు మీలో ఉన్నారు. ఒక 10 లక్షల కంప్యూటర్లు కనిపెడితే కూడా మీ మేధస్సులో 1% కూడా కాదు సార్. నేను దగ్గర నుంచి చూసిన మాట్లాడుతున్నాను, దగ్గర నుంచి చూశాను సార్ ఇవన్నీ సార్. ఈ క్యాండిడేట్ సెలక్షన్ కానీ, మంత్రుల సెలక్షన్ కానీ, అభిమాన సెలక్షన్ కానీ, మండలం చివరికి మండల ప్రెసిడెంట్ 1104లో ప్రతి మండల ప్రెసిడెంట్ మీరు గుర్తుపెట్టేవాడు, పేరు పెట్టి పిలిచేవాడు. ఇట్లా ఈ వ్యక్తి, ఇది తెలుగుదేశం పార్టీ వ్యక్తి, ఇది మీరు అద్భుతం సార్, మీరు చాలా గొప్పగా మీరు క్యాండిడేట్ సెలెక్షన్ కానీ మీ అన్నిగా అది మామూలు భజన కాదు, రెండు అవి తక్కువనే అంతే తాళాలు. సో మరి మీరు ఒక చట్టం తీసుకురండి, భారతదేశం మొత్తం అమలయ్యేటట్టుగా. ఇగో ఇట్లా జోకడమే జర్నలిజం అని చెప్పి ఒక చట్టం తీసుకురండి. మరి చట్టం తీసుకొస్తే మేము అట్లనే చేస్తాం. మరి మేము చదువుకున్న జర్నలిజంలో వెంకట్రామరెడ్డి జర్నలిజం చదువుకున్నాడు, మేమందరం కలిసి ఒక ఛానల్లో పనిచేసినాం కూడా గతంలో. సో మేమందరం జర్నలిజం చదువుకున్న వాళ్ళమే. ఆ డిగ్రీ పట్టాలు, జర్నలిజం డిగ్రీ పట్టాలు పట్టుకొని జర్నలిజం అన్ని ఛానళ్ళలో పనిచేసి పెద్ద పెద్ద ఛానల్లో, మీ ఆంధ్ర ఛానల్లో కూడా పనిచేసిన వాళ్ళమే. మరి మాకు తెలిసిన జర్నలిజం అయితే క్వశ్చన్ చేయడం, ప్రశ్నించడం మాకు నేర్పినటువంటి జర్నలిజం. మరి ఇట్లా మీ ఛానల్లో చేస్తున్నట్టు జోకేది మాకు ఎప్పుడు నేర్పేయలేదు జర్నలిజంలో. సో మరి ఇప్పుడు ఒక చర్చ చేస్తూ ఉన్నారు, అసలు ఆయన జర్నలిస్ట్ కాదు, ఆయన జర్నలిస్ట్ అని మీరు ఎట్లా మాట్లాడతారు? ఇక చాలా బూతులు తిడతా ఉన్నారు, చాలా ఘోరంగా తిడతా ఉన్నారు అరెస్ట్కి సంబంధించిన పోస్టులు పెడితే. కానీ అసలు జర్నలిజం ప్రశ్నించడమే జర్నలిజం, అది తెలుసుకోండి. ఇంకొకటి, గతంలో కేవీఆర్ను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా మేము ఇట్లనే ప్రొటెస్ట్ చేసినాము, ఇక్కడే గన్ పార్క్ దగ్గర వచ్చి మాట్లాడినాం. ఎట్లా ఉందంటే వీళ్ళ కథ ఏపీ పోలీసులది, ఆ మాట్లాడిన మాటల్ని కూడా సోషల్ మీడియా నుంచి లేపేస్తున్నారు. ఇది తర్వాత ఆ ఏపీ పోలీసులకు సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ మీ అయ్య జాగిరా అని మాట్లాడితే ఆ విషయాన్ని నేను ట్విట్టర్లో పోస్ట్ చేస్తే అది తీసేయమని చెప్పి నాకు వచ్చినటువంటి మెయిల్ నా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో లేపేసిర్రు. ఇది తీసేయమని, ఇది పెట్టింది ఎవరు? మన పృథ్వీ మాట్లాడిండు. పృథ్వీ మాట్లాడింది ఇగో ఇది పెడితే, ఈ పోస్ట్ పెడితే దీన్ని తీసేయించి ఇది తీసేయాలని చెప్పి నాకు ఎక్స్లో మెయిల్ వచ్చింది. సేమ్ కేవీఆర్ ఇష్యూ మీద కూడా ఇక్కడ మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు లాస్ట్ టైం నిరసన తెలిపినప్పుడు ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయించారు. దాదాపు నేను ఒక 5-6 వీడియోలు ట్విట్టర్లో పెట్టిన దానికి సంబంధించి, ఆ రోజు మేము మాట్లాడిన దానికి సంబంధించి ఆ వీడియోలో లింక్స్ అన్నీ పెట్టి అవన్నీ కూడా సోషల్ మీడియా నుంచి తీసేయించారు. అంటే మాకు కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేదా? మా తెలంగాణలో మా జర్నలిస్ట్ను పట్టుకొని పోతారు మీరు, ఒక తప్పుడు కేసు పెట్టి ఆయన అనని మాటను అన్నట్టుగా చేసి మీరు ఒక కేసు పెడతారు, ఆయన పట్టుకుపోవడానికి వస్తారు. ఇది తప్పు మీరు చేసింది అని చెప్పి మేము ఒక నిరసన కార్యక్రమం మా గడ్డ మీద చేసుకున్నాం. మేము మా గడ్డ ఇది, మీ దగ్గర వచ్చి వేయలేము, విజయవాడలోనో అమరావతిలోనో వేయలేము. మేము మా దగ్గర మా అమరుల వీరుల స్థూపం గడ్డ మేము చేసుకుంటే అవన్నీ కూడా సోషల్ మీడియా నుంచి తీసేస్తూ ఉన్నారు. అంటే ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసం జర్నలిస్టు ఆయన ఆ జర్నలిస్టు కాదు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మా నిరసన తెలిపితే ఆ నిరసనని కూడా ఇట్లా తప్పుదారి పట్టించి అవన్నీ కూడా అసలు ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండొద్దు, ఆ ప్రశ్నించిన అంశాలు కూడా ప్రజాబాహుల్యంలో ఉండొద్దు అని చెప్పి ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నారు. సో నిజంగా జర్నలిస్టులు ఎవరు, జర్నలిజం ఏంటిది అనే దానికి ఇక్కడ మా పాశం యాదగిరి అనే ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ మాట్లాడేవాళ్ళు. మరి వీళ్ళకంటే తోపుగా ప్రశ్నించిన వాళ్ళు మరి అక్కడ మీ దగ్గర ఎవరున్నారో ఇట్లా జోకే సాంబశివరావు లాంటి వాళ్ళు తప్ప చెప్పాలి. ఈ ప్రాపగండా బంద్ చేయాలి. ఆయన జర్నలిస్టా కాదా అనేది ఆయన సర్టిఫికేట్లు ఉన్నాయి, ఆయన పనిచేసిన ఛానళ్ళు ఉన్నాయి, ఆయన పనిచేసినప్పుడు ఆయనతో పాటు పనిచేసిన మేము కూడా ఉన్నాము. సో ఇప్పటికైనా ప్రాపగండా బంద్ చేయాలి. జర్నలిస్ట్ అనేవాడు క్వశ్చన్ చేస్తాడు, దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిజంగానే తప్పైనప్పుడు చట్టపరంగా శిక్షించాలి, కానీ ఇట్లా అడ్డగోలుగా కేసులు పెట్టి ఎత్తుకొని పోతాం రాత్రికి రాత్రి అంటే ఇది కరెక్ట్ కాదు. ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.